తునిలో మిస్ అయిన 3 ఏళ్ల పాప చిన్నారి జాహ్నవి కోసం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం లోకల్ సీఐ చెన్నకేశవ్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా అయితే ఆధారాల కోసం మొత్తం అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ అన్ని కూడా కవర్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. సార్, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? 3 రోజులు గడిచిపోతుంది. పేరెంట్స్ కూడా చాలా పానిక్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ చాలా సిన్సియర్గా చేస్తున్నామండి. మా యొక్క జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు గంట గంటకి మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజ్ చిన్నపిల్ల కనుక మానిటర్ చేసి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇంచుమించుగా 10కి పైగా బృందాలు, టెక్నికల్ టీమ్స్తో కలిపి 12 బృందాలు గత 3 రోజులుగా మొత్తం ఈ టెరైన్ అంతా, అడవి ప్రాంతం అంతా సుమారుగా 500 ఎకరాలకు పైన అటవీ ప్రాంతం ఉంది, కొండ ప్రాంతం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఇంకొక 500 ఎకరాలు ఈ యొక్క ఫీల్డ్స్ ఉన్నాయి, క్రాప్స్ ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడా మైన్యూట్గా ఇంచుమించుగా 10 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, క్యూఆర్టీ టీము, మా లోకల్ పోలీస్ సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడే ఉండి గత 3 రోజులుగా వెరిఫై చేసాం. అయితే ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఈ రోజు నుంచి టెక్నికల్గా ఎవిడెన్స్ల కోసం సీసీ ఫుటేజీ, తర్వాత కాల్ డీటెయిల్స్, డంప్ అనలైజేషను, ఇంకా ఆటోలో ఎవరైనా బయట 4 వీలర్స్ వాటిలో తీసుకెళ్తే ఒక యూనియన్ నాయకులతో మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి చర్చ చేస్తున్నారు మా బృందాలు. సీసీ కెమెరాలు ఎన్ని కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తున్నారు? అంటే ఎక్కడి నుంచి ఎంత దూరం వరకు? అంటే ఇటు సైడ్ తోట దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్స్ అటు ఇటు? ఈ విలేజ్లో అగ్రహారంలో అయితే అక్కడ సీసీలు లేవు, సీసీ ఫుటేజ్ లేదు, సీసీ కెమెరాలు లేవు. కొద్దిగా ఎదరికెళ్తే గండి, మన డీపోలవరం గండి, ఆ తర్వాత రేకవానిపాలెం, అదేవిధంగా పైకిరాపేట దగ్గర మనకి ఐఏ రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ ఇటువైపు వెరిఫై చేస్తున్నాయి. ఇటువైపు కేవో మల్లవరం, స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న ఇంకొక క్యాష్యూ ఫ్యాక్టరీ దగ్గర కెమెరాస్ ఫుటేజ్ తీసుకున్నాం. అదేవిధంగా ఇంకొక రూట్లో, ఈ రాపాక రూట్లో వెళితే అటు పెంటకోట వైపు వెళ్ళిపోతారు కాబట్టి ఆ రూట్లో కెమెరాలు కూడా తీసుకొని మొత్తం ఈ విలేజ్ సరౌండింగ్స్ అన్నీ కూడా ఎక్కడైతే అవైలబిలిటీ కెమెరాస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఫుటేజ్ తీసుకున్నాం. ఆల్రెడీ రాత్రి నుంచి మా వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్, తుని రైల్వే స్టేషను, తుని బస్ స్టాండ్, ఇంకా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏమైనా ఉంటే ఆ జంక్షన్స్లో ఉన్న ఇప్పుడు గొల్లపార సెంటర్ లాంటి సెంటర్స్లో ఉన్నటువంటి మేము పెట్టిన కెమెరాల్లో కూడా అనలైజ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు వీరికి ఏమన్నా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఏమైనా ఉన్నాయంటే, లవ్ మ్యారేజ్ కదా, అలా శత్రుత్వం కానీ, అబ్బాయికి ఎవరితో గొడవలు ఉండడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? లోకల్గా ఊళ్ళో ఎవరితో గొడవ ఉండడం అటువంటివి ఏమీ రికగ్నైజ్ అవ్వలేదండి. వెరిఫై చేసాం, వాళ్ళకి ఎవరితో గొడవ లేదు. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి వాళ్ళ కాన్జుగల్ లైఫ్ ప్రశాంతంగా ఉంది. 5-6 సంవత్సరాలు పెట్టి ఇక్కడ సుమారుగా ఇక్కడే ఉంటున్నారు. అంతకుముందు కూడా ఈ కుర్రోడు గణేష్ వాళ్ళకి పేరెంట్స్ ఈ తోటలోనే పనిచేశారు 15 సంవత్సరాలు పెట్టి. వీళ్ళకి ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. అతనికి ఏదైనా ఫ్రెండ్స్తో 1-2 చిన్న ఇష్యూస్ ఉంటే ఆల్రెడీ కాంప్రమైజ్ చేసుకొని సెటిల్ చేసుకున్నారు. దాని మీద క్రిమినల్ కేసులు ఏం లేవు. అదేవిధంగా అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. నిన్న మనం గాంజా టెస్ట్ కూడా చేసాం, అది కూడా నెగిటివ్ వచ్చింది. అతను ఆల్కహాలిక్ కూడా కాదు, అటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఉన్న రెండు ఇవి ఏంటంటే అవకాశాలు, ఒకటే ఏదైనా యానిమల్ క్యాచ్ చేసి ఉండాలి, బోత్ అది డాగ్ని పిల్లని కూడా, లేదా ఎవరైనా ఆ రూట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదో పెంచుకునే ఉద్దేశంతో కానీ ఇంకా పిల్ల ఒంటరిగా ఉందని ఎవరైనా పట్టుకుపోయి ఉండాలి. ఈ 2 యాంగిల్స్లో ఇప్పుడు మేము ఒక యాంగిల్ రూల్ అవుట్ చేసుకున్నాం. యానిమల్స్ అయితే క్యాచ్ చేసినట్టుగా మనకి ఇక్కడ ఏమైనా వాళ్ళు ఏమైనా ఉంటే కళేబరాలైనా దొరకాలి కదా, అవేం లేదు, దొరకలేదు. మనకి క్లాత్స్, పాప బట్టలు కానీ ఏమీ దొరకలేదు. కాబట్టి అది జరిగి ఉండకపోవచ్చు. రెండోది, ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళి ఉంటే మాత్రం ఆ యాంగిల్స్ చూస్తున్నాం. సాయంత్రానికి మనకి ఏమైనా క్లూ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏదైతే గ్యాదర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇటు మొత్తం సీసీ ఫుటేజ్ అన్నీ కూడా కవరప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇటు పక్కన మొత్తం సరౌండ్గా ఉన్న 8 కిలోమీటర్స్ వరకు కూడా సీసీ ఫుటేజ్ల ఆధారంగా అయితే కేసుని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అయితే అటవీ ప్రాంతం 500 ఎకరాలు కావచ్చు, ఇటు పక్కన ఉన్న లోకల్గా ఉన్న ఒక 500 ఎకరాల వరకు కూడా, అంటే ఈ పంటలు ఆనుకుని ఉన్న, ఈ పామాయిల్ తోటను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని కూడా పూర్తిగా అయితే జల్లెడ పెట్టాం. ఎటువంటి ఆచూకీ లభించలేదు కాబట్టి ఖచ్చితంగా యానిమల్ ఏదైనా తీసుకెళ్ళింది, ఏదైనా క్రూరమృగం దాడి చేసింది అనే కోణాన్ని పక్కన పెట్టాము. ఇప్పుడు హ్యూమనిటిక్ యాంగిల్లో ఎవరైనా తీసుకువెళ్ళారా పెంచుకోవడానికో లేకపోతే అపహరించడానికో ఏదైనా జరిగింది అనే కోణంలో అయితే నిన్న రాత్రి నుంచి దృష్టి పెట్టామని చెప్తున్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ఆటో డ్రైవర్లతోటి వారి యూనియన్ నాయకులతోటి ఎవరైనా అనుమానాస్పదంగా పాపను తీసుకువెళ్లారా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే కొనసాగుతుందంటూ కూడా సీఐ చెన్నకేశవ్ స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కేసుని ప్రత్యేకంగా తీసుకుని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కేసులో పురోగతి సాధించాలంటూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టుగా కూడా తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో శంకర్, బిగ్ టీవీ.